గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు రోబో సినిమా ఉంది, అక్కడ మామూలు డ్యూయట్ అది, కానీ అక్కడ రోబో అనే ఒక మిషన్కి ప్రేమ పుట్టింది. అదే ఆయన చెప్పాడు, శంకర్ సార్ చెప్పాడు, మిషన్కి ప్రేమ పుట్టింది అయ్యా. ఇట్స్ ఏ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఇందిరన్. శంకర్ గారు మీరు ఎదురుకుండా కూర్చుని డిస్కస్ చేసుకున్నారండి ఎప్పుడైనా సరే. ఆయన నేను 3 సినిమాలు రాశాను. ఆయన ఇట్లా చెప్తాడు పక్కన, ఇప్పుడు మనం కూర్చుంటాడు అశోక్ గారు, ఇది కథ ఇట్లా ఉంటుంది, ఇక్కడ మీరు రాయాలి. అక్కడ ఒక మిషన్కి లవ్ వచ్చేసింది. తెలుగు బాగా తెలుస్తే ఆయనకి తెలుగు రాదనుకోవద్దు, చాలా చాలా మీద ఆయన గ్రేట్ మాస్టర్ ఆయన. తెలుగు మాట్లాడడంలో కొంచెం అలా ఉంటుంది, తమిళం భాష వస్తుంది, కానీ తెలుగులో ఉన్నటువంటి లాంగ్వేజ్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మెరుస్తున్న పదాన్ని కూడా గుర్తుపట్టి ఇది నాకు కావాలని చెప్పగలిగేటువంటి జడ్జిమెంట్ ఆయన దగ్గర ఉంటుంది. ఒక దాసరి గారు లాగా, ఒక రాఘవేంద్రరావు గారు లాగా అంత జడ్జిమెంట్ ఉన్న మనిషి. ఆయన చెప్పాడు, ఇప్పుడు మేము రోబోని మీరు తెలుగు వాళ్ళు ఏమంటారు, రోబోనే అంటారు, బట్ మేము ఎందిరన్ అంటాము, మీరేమంటారు తెలుగులో అంటే నేను మర మనిషి అంటాను. అరే ఇది బాగుంది అన్నాడు. యంత్రుడు అంటానన్న. అందుకే మీరు చూడండి, యంత్రుడా యంత్రుడా అని మా టైటిల్ సాంగ్లో వస్తుంది, ఓ మర మనిషి మాలోకి అని రాసినప్పుడు. దీని గురించి ఏం చెప్పాడు, ఒక మిషన్కి ప్రేమ వచ్చింది, మిషన్కి అమ్మాయి మీద ప్రేమ పుట్టింది, ఏం రాద్దాం అంటే నేను ఇనుములో హృదయం మొలిచెలి ముద్దిమ్మంటూ నిన్నే వలచెని పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు. ప్రేమ పుట్టినప్పుడు అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పని అంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, కళ్ళు ముక్కు చెవులు. ఎప్పుడైతే జ్ఞానేంద్రియం పనిచేసిందో వాసన గుర్తుపడుతున్నాడు వాడు. సినిమాలో మీకు చూపిస్తాడు, ఇంద్రియాలు పనిచేసినట్టుగా ఒక మ్యాప్ వేసి చూపిస్తాడు మనకు శంకర్ గారు. ఎప్పుడైతే పువ్వాసన గుర్తుపచ్చాడో స్త్రీ వాసన కూడా తెలుస్తుంది. సూపర్. ఇవి ఎదురుకుండా కూర్చొని డిస్కస్ చేసి అప్పటికప్పుడు చెప్పారండి. ఇవన్నీ మాడుకున్నాం, ఇట్లా మాడుకుని నువ్వు రాయి, నేను మళ్ళీ సాయంత్రం కలుస్తాను ఆయన చెప్తాడు, మొత్తం చెప్తాడు. ఆయన ఎంత మంచివాడంటే, ఇది డబ్బింగ్ సినిమా అని చూసే ప్రతివాడికి తెలుసు, మరీ లిప్పు మేము లిప్ అక్కడ ఎట్లా ఉందో అట్లా రాయాలని అనుకోబాకు, తెలుగులో పాటలు రాయి. ఒకవేళ లిప్ ఏమన్నా పక్క పోయిందా ఎవడు పట్టించుకుంటాడు, చూడు ఒక 70% పోయిందా పాటే ముఖ్యం అని చెప్పే మనిషి అన్నమాట. తెలుగులోనే, తమిళం లేదు సినిమా అంత ఉష్కాకి మధ్య తెలుగులో పాట రాస్తున్నావు, ఏం రాస్తావు. అప్పుడు నేను ఇనుములో హృదయం మొలిచి. రోబోలో మొత్తం ఎన్ని పాటలు రాశారు? నేను 2 రాశాను. ఇలా అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఒక డైరెక్టర్ ఎదురుకుండా మిమ్మల్ని కూర్చోపెట్టి సీన్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పటికప్పుడే రాస్తారా, లేకపోతే ఒక మంచి ఫైన్ ఈవినింగ్ డల్ లైట్ ఒక చిన్న పెగ్గది పెట్టుకుని రాస్తారా? నేనైతే బస్ స్టాండ్లో రాస్తాను, అవకాశం ఉంటే బస్ స్టాండ్లో కూడా పాట రాస్తాను. నాకు అంటే ఇవన్నీ ఉంటేనే రాస్తాను అనేటువంటి నియమాలు నాకు ఎప్పుడు నా కెరియర్లో లేవు. అంటే ఇవేమి నాకు నిషిద్ధాలని కావు, నేను పెగ్ తీసుకుంటాను, నేను మాంసం తింటాను, నేను మంచి మంచి హోటల్లో ఉండాలని కోరుకుంటాను, కానీ అందులో ఉంటేనే పాట వస్తానేది మాత్రం నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అట్లా ఎవరన్నా మా పూర్వీకులు అట్లా చేసిన వాళ్ళు ఉంటారేమో, కానీ నాకైతే అదేమీ లేదు. కానీ దాసరి నారాయణరావు గారు లాంటి పెద్ద ఆయన ఏదైనా ఒక కథ చెప్తున్నప్పుడు నాకు ఆయన చెబుతుండగానే పల్లవి నా లోపల ఊరేది అనమాట. గర్భవతి అయిన స్త్రీకి మామిడికాయలు చూపెట్టగానే నోట్లో నీళ్లు ఊరుతాయే, మంచి సమర్థునైన రచయితకి సన్నివేశం చెప్తే మెదడులో పాటలు ఊరుతాయి, అద్భుతం, తప్పని వచ్చేస్తుంది పాట. ఆయన ఒకసారి అలా చెప్తా ఉండగానే నేను ఇమ్మీడియట్గా నేను దీనికి ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ అంటే సూపర్ అన్నాడు ఆయన. అక్కా చెల్లెళ్ళ ప్రేమరా, ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఇష్టం, వాళ్ళు ఆడుకుంటున్నారు, అడవిలో ఆడుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది ఆలోచించు అన్నాడు. అక్కా అక్కా నువ్వు ఎక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే, పువ్వులో తేనెలాగా ఆకులో నాకులాగా దాచుకుంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మ అని వెంటనే చెప్పేశాను. అలా ఆయనకి నేను చాలా పాటలు ఎక్కువ పాటలు రాసింది ఆయనకి. నేను నారాయణ రెడ్డి గారి తర్వాత వేటుతో సమానంగా నేను ఆయనకి ఎక్కువ పాటలు రాసిన రైటర్ నేనే. కాబట్టి అలాంటి వాడు చెప్పినప్పుడు అలా వచ్చేస్తాను, ఉవ్వెత్తున ఊరుకుంటూ వచ్చేస్తుంది. ఏదైనా కథలో ఆ సన్నివేశంలో ఉంటే ఎంతసేపు అమ్మా. అవునండి. ఇప్పుడు ఆ మెరుపు మెరవాలి కానీ
వానగురుడు ఉందిసేపు అవును. అశోక్ తేజ్ గారు మీకేం పర్వాలేదు మేము ఉన్నాం అని మీ వెనకుండి మీ వెన్ను తట్టిన మనుషులు ఎవరండి ఫిల్మ్ ఇండస్ట్రీలో? నా వెన్ను తట్టిన వాళ్ళు, నా పెన్ను తట్టిన వాళ్ళు, ఏ స్వర్గంలో ఉన్నాడు తండ్రి, దర్శక తండ్రి దాసనారాయణరావు. నాలో ఒక నేషనల్ అవార్డు ఉన్నాడని, నాలో ఒక నంది అవార్డు ఉన్నాడని, నా లోపల అన్ని రకాల పాటలు రాసే ఒక బహుముఖ ప్రజ్ఞా కవి ఉన్నాడని మొట్టమొదలు గుర్తించిన తండ్రి దాసరి గారు. అవి అలా రాస్తున్నప్పుడు, ఓయ్ అవే రాస్తే అదే ముద్రపడిపోతావు, అది లేకపోతే మళ్ళీ నేను పిలవరెవ్వరు, ఇవి కూడా రాయాలి అని ఫోన్ చేసి మరీ ఇంటికి పిలిపించుకొని తనతో కూర్చోబెట్టి భోజనం చేయించి నా చేత కమర్షియల్ పాటలు రాయించిన వాడు డాక్టర్ మోహన్ బాబు గారు. ఓకే. ఎప్పుడైనా నేను పాటలు లేకుండా అలసిపోతున్నానేమో అని తానంతల తానే అనుకుని, నాకు పరిచయం లేకుండా కూడా నన్ను ఒక మనిషి ద్వారా ఇంటికి పిలిపించుకొని ఆయన కూర్చోబెట్టుకుని, అశోక్ నీ పెన్నులో ఒక విచిత్రం కనిపిస్తుంది, ఒక అద్భుతం కనిపిస్తుంది, నేను ఇప్పుడిప్పుడే హీరోగా వస్తున్నాను, నాకు వరుసగా ఒక 15-20 సినిమాలు ఉన్నాయి, అన్ని పాటల్లో నీకు పాటలు ఉంటాయి, అన్ని సినిమాల్లో నీకు పాటలు ఉంటాయి, నువ్వు నైరాశ్యం వచ్చినా ఏదన్నా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా నాకు చెప్పకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోవద్దు, నీకు ఏమనిపించినా నా దగ్గర రా, నాకు డబ్బులు లేవు సారాను, నీకు నేను డబ్బులు ఇస్తాను, నాకు పాటలు లేవంటే నేను ఏదన్నా చేస్తాను, కానీ నువ్వు వెనక్కి మాత్రం వెళ్ళకని చెప్పి వరుసగా 15 సినిమాలకు రాయించినటువంటి మహానుభావుడు శ్రీహరి గారు. ఈ ముగ్గురిని నేను ఇప్పటికీ మర్చిపోరు. అంటే ఈ ముగ్గురు తప్ప ఇంకెవరు లేరా అని అనొద్దు, అదే. ఎందుకంటే ఆ తర్వాత కొన్ని వందల మంది రాయించారు కదా. That's అది రాఘవేంద్రరావు గారు కావచ్చు, మొన్నటి డైరెక్టర్ శేఖర్ కమ్ల గారు దాకా కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కృష్ణవంశీ కావచ్చు, చాలామంది రాశారు, ఎన్ శంకర్ గారు చాలామంది రాశారు. కానీ మనకు కొంతమంది ఉంటుంది కదా హృదయం, ఆ ముగ్గురిని. ఎస్. దాసనారాయణ గారు పోయిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ కనిపించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాము, హాస్పిటల్కి వెళ్ళాము, చనిపోయిన తర్వాత వెళ్ళాము. ఇప్పుడు వెళ్ళడానికి భయం వేస్తుందమ్మా. అంటే వెళితే వాళ్ళు మాట్లాడడానికి కాదు, ఆయన లేకుండా ఆయన ఇల్లును చూడడానికి ఇంకా ధైర్యం రావట్లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న వ్యక్తి దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు లేదా హీరో హీరోయిన్ వరకు ఏ సమస్య వచ్చినా సరే ఈయన దగ్గరికే, దాసనారాయణరావు దగ్గరికే వెళ్ళి అయ్యా మీరు చూడాలి అని అంటే చాలా చక్కగా చేసేవారని చెప్పి విన్నాను. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేసే అవకాశం అంటే ఆయన స్థానాన్ని పూర్తి చేసే మనిషి ఉండడం నేను అనుకోవట్లేదు. కానీ ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా పెద్దలు ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా చూసుకుంటారేమో. కానీ దాసరి గారు లాంటి వ్యక్తికి ప్రత్యామ్నాయం